Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఢిల్లీ పెద్దలతో టచ్లో జగన్, టీడీపీ నేతల ఆక్రోశం. వైసీపీ అధినేత జగన్ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కొంత సానుకూలతతోనే ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్ళకపోయినా ఆయన ఇక్కడ నుంచి పార్టీ అగ్రనేతలతో టచ్లో ఉన్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కూడా సాఫ్ట్ కార్నర్గానే వ్యవహరిస్తోందని, అదే సమయంలో బీజేపీపై జగన్ పార్టీ పెద్దగా విమర్శలు చేయకపోవడాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. గతంలో తాము వ్యతిరేకించినప్పుడు ఏపీలో పర్యటించినప్పుడల్లా చంద్రబాబు పైన, తెలుగుదేశం పాలన పైన విమర్శలు చేసే ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈసారి జగన్ విషయాన్ని ప్రస్తావించకపోవడాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్న తమను కాదని జగన్ను కూడా చంకన పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానం వారిలో బలపడుతోంది. ఇటీవల వరుసగా 2 సార్లు ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చారు. అమరావతి రాజధాని రీలాంచింగ్ పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు జగన్ ప్రస్తావన లేకుండా తన ప్రసంగంలో జాగ్రత్త పడ్డారనిపిస్తోంది. అదే సమయంలో చంద్రబాబు నాయుడును, పవన్ కళ్యాణ్, లోకేష్లను పొగిడినప్పటికీ జగన్ను విమర్శించకపోవడాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అలాగే విశాఖకు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత 2 సార్లు ప్రధాని మోదీ వచ్చినప్పటికీ బహిరంగ సభలో జగన్ ప్రస్తావన తేవకపోవడాన్ని తప్పుపడుతున్నారు. గత ప్రభుత్వం వైఫల్యం కారణంగానే అని పాసింగ్ రిమార్క్ చేశారు తప్పించి జగన్ అవినీతిపై పెద్దగా మాట్లాడలేదని తెలుగు తమ్ముళ్లు కొంత అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. ఇక జగన్ కేసుల్లో కూడా ఎలాంటి పురోగతి లేకపోవడాన్ని కూడా వారు ఏదో జరుగుతోందన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్పై 2014లో నమోదైన అనేక కేసుల్లో దర్యాప్తు వేగవంతంగా జరగడం లేదు. న్యాయస్థానాలలో అనేక కేసులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. వాటిపై అతీగతి లేదని అంటున్నారు. ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులోనూ ఎలాంటి పురోగతి లేదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి దాదాపు 6 ఏళ్లు గడుస్తున్నా సిబిఐ కేసును సరిగ్గా దర్యాప్తు చేయకపోవడాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి తెలుగుదేశం పార్టీ నేతల్లో ఉంది. ఈ కేసుల్లో అనుమానితులైన వారు బెయిల్పై ఉండడాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఇక చిన్న విషయం బయటకు వచ్చినా వెంటనే స్పందించే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మద్యం కుంభకోణం కేసులో ముందడుగు వేయడం లేదన్న ఉక్రోషాన్ని వెళ్లగక్కుతున్నారు. తాజాగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా మద్యం కుంభకోణం కేసును ఈడీ సీరియస్గా తీసుకోకపోవడాన్ని తప్పుపట్టారు. చిన్న చితక కేసుల్లో హడావిడి చేసే ఈడీ అధికారులు దాదాపు 3,200 కోట్ల రూపాయల కుంభకోణంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేవలం నిందితులను విచారించి వదిలేశారన్న విమర్శలు టీడీపీ నుంచి బహిరంగంగా వినిపిస్తున్నాయి. దీంతో ఢిల్లీ స్థాయి కమలం నేతలపై అనుమానం బేజం సైకిల్ పార్టీ నేతల్లో బయలుదేరిందనుకోవాలి.